సార్ ఇది వైసీపీకి అనుకూలంగా కొంతమంది దీన్ని ఫ్లేరప్ చేస్తున్నారు. దీన్ని కూడా ఇటువంటి వాటిని ఒడిసి పట్టుకునేటువంటి వైసీపీ దీన్ని కూడా ఆ రకంగానే ఆ కోణంలోకి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా మా ఓటు బ్యాంకు వాళ్ళు ఎక్కువ కాబట్టి అన్న కోణంలో కొంతమంది మీకు పనిచేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీగా ఇది ఎంతవరకు సమంజసం? దేనికైనా ఒక ఇది ఉంటుంది. అందులోని సున్నితమైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సాధ్యమైనంత వరకు దాన్ని సమసిపోయేలాగా ఏమైనా ప్రయత్నం అన్నా చేయాలి, కానీ రెచ్చగొట్టేలాగా చేయటం ద్వారా ఏ రకంగా దాన్ని ప్రజల్లో మీరు సింపతిని గెయిన్ చేయగలరు అనుకుంటున్నారు? ఎందుకని మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే, అదే సాక్షిలో ఫస్ట్ దీని మీద ఆర్టికల్ రాసి దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ఈ రామాలయం మొత్తం కూడా చెత్తతో పేరుకుపోయింది, అక్కడ ఉన్న వాళ్ళు చెత్త వేశారంటే ఆ ఏరియాలో మొత్తం ఉన్న వాళ్ళంతా క్రిస్టియన్స్. ఇక నేను మాట్లాడను దళితులది, ఎందుకంటే ఆల్రెడీ శ్రీరామ్ గారు చెప్పారు కాబట్టి నేను పెద్దగా దాని గురించి డిఫరెన్షియేట్ చేయాలన్న ఆలోచన లేక అనుకోకుండా. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ ఆ దేవాలయాన్ని కావాలని పాడుపెడుతున్నారు అన్న అర్థంలో అర్థం వచ్చేటట్టుగా రాసి, మళ్ళీ అదే దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నప్పుడు ప్రభుత్వం తరపునో లేదంటే కానీ వ్యక్తిగతంగానో రఘురామకృష్ణరాజు గారు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు దాడికి ప్రయత్నిస్తే మళ్ళీ దీన్ని వ్యతిరేకిస్తూ మీడియాలోనూ డిబేట్ల రూపంలో ఆర్టికల్స్ రూపంలో రాయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు వాస్తవ విషయాలను వక్రీకరించడంలో పచ్చ మాఫియా మీడియా చాలా ముందంజలో ఉంటది. తెలుగుదేశానికి అది వెన్నతో పెట్టిన విద్య. అసలు రఘురామకృష్ణరాజు గారు ఆయన 2024 జూన్ 4వ తారీఖున గెలిచారు. అంటే అంతకుముందు మార్చిలో శ్రీరామనవమి అయిపోద్ది కాబట్టి పాపం ఆయన ఆ రోజున శ్రీరామనవమి చేసే అవకాశం లేదు కాబట్టి ఆ రోజు చేసి ఉండరు. ఆ తర్వాత 2025 మళ్ళీ మార్చిలో శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఆ రోజున ఎప్పుడు కూడా ఆయన శ్రీరామనవమి ఆ దళితపేటలో ఉన్న కొంతమంది రామాలయం అంటున్నారు, కొంతమంది కొంతేనమ్మ గుడి అంటున్నారు, ఈ రోజున కొంతమంది సత్రం అని కూడా అంటున్నారు. ఆ రామాలయంకి వెళ్ళి ఆయన ఎక్కడ పూజ చేయాల. కానీ 2026 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే మీరు చెప్తున్నట్లుగా సాక్షి పేపర్లో వచ్చింది అని చెప్పి మీరు చెప్తున్నారు. సాక్షి పేపర్లో వచ్చిన దానికి ఆయన వెళ్ళి అక్కడ పూజ చేశారని చెప్పి చెబుతున్నారు. నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు ఒక మోటో తోటి నిజంగా సాక్షి పేపర్లో వచ్చిందండి, ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళి పూజ చేయవలసిన అవసరం లేదు కదా. ఎండోమెంట్స్ ఆఫీసర్స్ ఉంటారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆఫీసర్స్ ని పంపించి మీరు అక్కడ రామాలయం ఉందంట, అలా సాక్షి పేపర్లో వచ్చింది, దాన్ని ఏంటో చూడండి ఇష్యూ, దాన్ని క్లియర్ చేసి ఇమీడియట్ గా నాకు రామాలయాన్ని మళ్ళీ ఇది చేయండి అని చెప్పి చెప్పవచ్చు. కానీ అలా చెప్పకుండా నాకు తెలిసినంత వరకు మార్చి 7వ తారీఖున అనుకోండి, ఈ నెల మార్చి 7వ తారీఖున ఆయన డైరెక్ట్ గా రామాలయం దగ్గరికి వెళ్ళి 7, 8 రామాలయం దగ్గరికి వెళ్ళి ఆయన ఇది రామాలయం, దీన్ని ఇక్కడ బాగు చేయాలి, దీంట్లో రాముడు పూజలు చేయాలని చెప్పి ఆయన అక్కడ రామాలయం నిర్మిస్తామని చెప్పి చెప్పడంతో గొడవ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు కూడా అక్కడ ఉన్న ఈయన 2 సంవత్సరాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉపసభాపతిగా నెక్కిన తర్వాత కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. సరే మంచిగో చెడుకో ఆయన వెళ్ళారు, అక్కడ రామాలయం ఇది ఇలా ఉంది కాబట్టి నేను ఇది చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు. సరే మేము క్రిస్టియన్స్ అన్నారు, వాళ్ళు అన్నట్టుగా నేనైతే అక్కడ వీడియోస్ చూడాల. పెద్దపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది క్రిస్టియన్ పేట, సురేంద్ర నాయుడు అన్న, నీకు సబ్జెక్ట్ మరి తెలుసో తెలీదో ఆయన స్వయంగా చెప్పారు. ఆ వీడియో చూడు నువ్వు. నేను కొంతమంది నా మనుషుల్ని పంపించి నువ్వు ఆయన రఘురామకృష్ణరాజు గారి ఫేస్బుక్ వీడియో ఒకసారి చూడు. చూడకుండా కదా నువ్వు ఇప్పుడు ఓపెన్ చేయి, రఘురామకృష్ణరాజు గారు ఫేస్బుక్ ఓపెన్ చేయి, అందులో వీడియో ఉంది, నువ్వు చూడు.
నువ్వు అది ఆయన ఇన్వైట్ చేశారనే మాట నేను చూసే మాట్లాడుతా ఉంది రమేష్, నీలాగా నేను చూడకుండా మాట్లాడు, నేను చూసే మాట్లాడుతున్నా, రఘురామకృష్ణరాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాడు. సురేంద్ర నాయుడు అన్న, నువ్వు నన్ను అబ్జెక్ట్ చేయక్కర్లా, నేను మాట్లాడే లోపు నువ్వు ఆ వీడియో ఓపెన్ చేసి ప్రజలకు చూపించవచ్చు. ఒకసారి నువ్వు చూడు, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఎటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్స్ ని పంపించకుండా ఆయన వెళ్ళడం జరిగింది, అక్కడ అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. సరే, అబ్జెక్షన్ చెప్పారు, చెప్పిన తర్వాత అయినా సరే శ్రీరామనవమి రోజున అక్కడ డిస్ప్యూట్ ఉంది కదా, నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను, ఉపసభాపతిగా ఉన్నాను, ఒక ప్రోటోకాల్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని చెప్పి ఆయన కనీసం ఆలోచించకుండా ఆయన గొడవ కోసం అన్నట్లుగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు నిజంగా ఆ పక్కనున్న అప్పుడు ఆ పెద్దపేటకు సంబంధించి ఆ వాళ్ళని తీసుకెళ్తే పర్వాలా. ఇప్పుడు దెబ్బలు తిని అక్కడ ఎవరైతే కేసులు పెట్టారో ఈ గౌరవ అనిల్ అనే అతను జనసేన పార్టీ అంటే అతను, కొన్ని టీడీపీ నాయకులు ఎవరైనా అందులో ఎవరైనా దెబ్బలు తిని కేసుల్లో ఉన్నారండి? ఒక మాట చెప్పండి సురేష్ గారు, ఒక టీడీపీ నాయకుడు పేరుందా? ఎక్కడా లేదు. ఎవరి మోటో ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ పక్క ఊరు ఆ జనసేన పార్టీ నుంచి వెళ్ళిన ఆ గౌరవ అనిల్ అనే అతను ఆ పెద్దపేట స్వయాన రఘురామకృష్ణరాజు గారి మీదకే దాడికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళా ప్రత్యేకంగా సార్ ఇది కూడా రాంగ్ నోషన్ సురేష్ గారు. రఘురామకృష్ణరాజు గారి మీద ఎటువంటి దాడి జరగలేదు. రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కార్ల మీద బేకులతో గీకబడ్డాయని కూడా చెప్పేసి చెప్తారు. ఒక్క వీడియో చూపించమని ఆయన కారు ఒక ఆవిడేమో ఆయన మెడలో ఉన్న కండువా లాగేసిందని చెప్పేసి చెబుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఒక ఆవిడ అక్కడ సార్ సురేష్ గారు దాడి చేయడం అంటే కొట్టేసి హాస్పిటలైజ్ అయితేనే దాడి అంటారా? ఇవన్నీ కరెక్ట్ కాదు కదా సార్. నేను చెప్పేది వినండి మీరు ఒకసారి. అంటే నేనేం చెప్తాను సార్, ఆయన చెప్పిందని మీకు చెప్తున్నాను. నేను రఘురామకృష్ణరాజు గారు మాట్లాడి చెప్పింది చెప్పినవి కరెక్ట్ కాదు అని చెప్తున్నా. రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణ గారు అసలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన వాస్తవాలు మాట్లాడారు అనమాట. అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడే అన్ని అబద్ధాలు అన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడే కూడా అబద్ధాలే. అయితే ఆయన నేచర్ అది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వచ్చిన మనుషులు అక్కడ ఉన్న వ్యక్తులని సార్ సురేష్ గారు ఏం చేశారు మీరు? మేము చేస్తున్నాం, ఇక్కడ రాముడి పూజ చేస్తున్నాం, ఏం చేయగలిగారు మీరు అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు జరిగిన తర్వాత వీళ్ళ మీద దాడి జరిగింది తప్ప రఘురామకృష్ణరాజు గారి మీద కించిత్ గీత కూడా పడలేదు, ఎక్కడ దాడి జరగల. కానీ దాన్ని రాజకీయం చేయడం కోసం రఘురామకృష్ణరాజు గారి మీద దాడిగా తెలుగుదేశం పార్టీ చిత్రీకరించింది. ఈ రోజున రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం అండి, క్లియర్ గా సురేష్ గారు అన్నా నాది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడినంతసేపు నేను విన్నా. సురేష్ గారు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఎన్నడో చెప్పారు శ్రీరామ్ గారు. కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళెవ్వరు ఇప్పటి వరకు కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాల, ఆ ల్యాండ్ ఏంటనేది చెప్పలా. రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఇది రామాలయం ఉన్నది 1936 రికార్డు ప్రకారం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ పెడతా. 1920 డాక్యుమెంట్ 1920 సంవత్సరం ఉంది. అది సత్రం స్థలంగా 1920లో దాన్ని సత్రం స్థలంగా సత్రానికి డొనేట్ చేసిన డాక్యుమెంట్ ని మీకు పెడతాను. ఆ తర్వాత 1930 అక్కడ రకరకాలుగా, ఎందుకంటే సత్రం స్థలం కింద ఉన్న ఆ స్థలం వివిధ రూపాంతరాలు చెంది రకరకాలుగా మారింది. ఎప్పుడో 1920 డాక్యుమెంట్ అది. ఈ రోజున అక్కడ ఉన్న దళితులు చెబుతున్నది ఏంటి, గొంతేనం అంటే ఏంటో మీకు తెలియదని చెప్పి చెప్పడం జరిగింది సురేష్ గారు. ఎస్పెషల్లీ మాలపల్లెల్లో ఎక్కువగా ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో, కృష్ణాలో కూడా నాకు తెలిసినంత వరకు మాలపల్లెల్లో గొంతేనమ్మను కుంతీదేవిని, ఎందుకంటే ఆవిడ కుంతీదేవి ఒక యుద్ధ టైంలోనే ఎప్పుడో గతంలో రక్షణ కోసం ఆవిడ రక్షణ కోసం వెళితే మాలపల్లెల్లో ఏదో బుట్టలో పెట్టి ఆవిడని దాచారు, ఆవిడని ఒక దేవతగా కొలుస్తారని చెప్పి ఒక ఇది ఉంది ఇక్కడ. దాని మీద కుంతీదేవిని గొంతేనమ్మగా
మాలలో ఎక్కువగా కొలుస్తా ఆవిడ దేవతగా పూజిస్తూ ఉంటారు. ఆ రకంగా మాల పల్లెలన్నింటిలో కూడా గొంతెనమ్మ పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ మాలలు, అది గొంతెనమ్మ దేవాలయం అంటారు. నాకు కూడా కరెక్ట్ సమాచారం, నేను కూడా వివిధ మాధ్యమాల ద్వారా కానీ లేదా అక్కడ ఉన్న మనుషుల ద్వారా కానీ తెలుసుకున్నదే తప్ప. మీరు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేపు 1920లో సత్రం కింద ఇచ్చారు అవన్నీ నాకు తెలియదు, మీరు అన్నదాన్ని కోట్ చేస్తా. మరి అలాంటప్పుడు అది రామాలయం పాడుపడిపోతుంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం కళ్ళు మూసుకుపోతుందా, దేవాలయాలన్నీ కూడా ఈ రకంగా నిర్లక్ష్యానికి గురిబా కాబడుతున్నాయి అని చెప్పేసి పత్రికలో రాయటం ఎంతవరకు కరెక్ట్? సాక్షి పత్రికలో మరి మీరే అన్నారుగా సత్రం అని చెప్పేసి. సాక్షి పత్రికలో వచ్చింది ఇలా జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు, నేనైతే చూడలా. ఎందుకంటే అది అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆ లోకల్లో వచ్చిందేమో నాకైతే తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే నేను వింటాను, ఎందుకంటే మీకు అన్నీ తెలియదు. ఎందుకంటే పత్రికల్లో జోన్ల వారీగా నియోజకవర్గాల వారీగా విడిపోయి ఉంటాయి. ఆ లోకల్లో వచ్చిందేమో నాకైతే దాని మీద సమాచారం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను స్పెసిఫిక్ గా దాని మీద కూడా తెలుసుకుంటా. యాక్చువల్ గా దాని మీద నాకు సమాచారం లేదు. నేను చెబుతున్నది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ రకాల వాదనలు ఉన్నాయి. కొందరు సత్రం అంటారు, కొంతమంది దళితులు అది గొంతెనమ్మ గుడి అంటారు, రఘురామకృష్ణరాజు గారు రామాలయం అంటారు. దీన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్ గా కలెక్టర్ గారిది, లేదా మండల మేజిస్ట్రేట్ గా ఎంఆర్ఓ గారిది. వీళ్ళెవరూ వచ్చి దాని గురించి ఇది ఈ స్థలం 1920లో సత్రానికి రాశారు, లేదు 1932లో ఆర్ఎస్ఆర్ అయిన తర్వాత అక్కడ ఈ రకంగా ఉన్నది, లేదా ఈ రోజున ఈ రకంగా ఉన్నది అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఆథెంటికేషన్ ఎవరండి? ఈ రోజున ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారు తన పార్టీ రాజకీయాల కోసమో లేదా వివిధ రకాల కోణాలలో ఆయన రకరకాలుగా మాట్లాడవచ్చు. బట్ ఒక అధికారి మాట్లాడేది ఎవరికైనా ఆథెంటికేటెడ్. ఆ అధికారి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఈ రోజు వరకు కూడా ఇంత ఇష్యూ జరిగినా సరే ఎస్పీ గారు కూడా కనీసం అక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఎస్పీ గారు రెవెన్యూ సైడ్ మాట్లాడరు కాబట్టి ఆయన సంబంధం లేని విషయం. కానీ కలెక్టర్ గారు లేదా ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ మాట్లాడవలసిన విషయాన్ని ఈ రోజు వరకు కూడా వాళ్ళు మాట్లాడటం లేదు. అంటే ఇందులో ఏం దాగి ఉంది, లోగుట్టు ఏంటి, అది తెలియజేయవలసిన బాధ్యత అధికారులకు ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది, రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా ఉన్నది. కానీ అనగాని సత్యప్రసాద్ గారు ఎక్కడా కూడా ఈ రామాలయానికి సంబంధించి ఈ భూమి ఇదే అని చెప్పి ఆయన మాట్లాడరు, ఆయన నోరు విప్పరు. ఎందుకంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు సురేంద్ర నాయుడు గారిని, ఏమండి హోంమంత్రి అనిత్ గారు చాలా విషయాల్లో మాట్లాడతారు కదా, ఈ విషయంలో ఎందుకని మాట్లాడలేదు అని చెప్పి మీరు అడగడం జరిగింది. మంచి ప్రశ్న వేశారు. కానీ సురేంద్ర నాయుడు అన్న దానికి డైరెక్ట్ గా కనీసం ఆన్సర్ చెప్పలా. మళ్ళీ తిప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే విధంగా తిరుమల తిరుపతి విషయాలని లేదా రకరకాల విషయాలను తీసుకొచ్చారు. ఇప్పుడు తిరుమల తిరుపతిలో లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని చెప్పి మత రాజకీయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. కలవని లడ్డూలో అన్నా నాది అయిపోయింది మాట్లాడు. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు అన్ని కాదు, ఆ తిరుమల లడ్డు మీద మన వేదిక మీదే పదుల సంఖ్యలో డిబేట్లు చేసాం. అయిపోయిన సమస్య మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్తారు మీరు. ఆయన ఎందుకు మాట్లాడారు సురేంద్ర నాయుడు గారు? ఆయన దాని గురించి మాట్లాడలేదు కదా. బీర్ బాటిల్స్ అవి అది జరిగిన అది వాస్తవమే కదా. అది కుట్రపూరితంగా చేసింది మా వాస్తవం. అది బీర్ బాటిల్స్ ఎక్కడ కొండ కింద కొని షాపుల్లో కొని తీసుకువెళ్ళి పైన తాగిన తర్వాత అక్కడ వెనకాల అక్కడ వేసి జరిగింది చెప్పాడు సురేష్ గారు. నేను దానికి కూడా చెబుతా ఉంటే మధ్యలో సురేంద్ర గారు అడ్డుకుంటున్నారు, మీరు అడ్డుకుంటున్నారు. అలా మత రాజకీయాలు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. సరే సురేంద్ర నాయుడు అన్న, ఇప్పుడు సాక్షి వాళ్ళు చేశారని చెప్పి నువ్వు చెప్పావు కదా. నేను చెప్పేది నువ్వు మాట్లాడనా? నా ఇంటి పక్కన ఉంటాడు మోహన్, నేను సూత్రధారి పాత్రధారి.
అన్నా నేను ఎక్కాము సురేంద్ర అన్న, సురేంద్ర అన్నా, సురేంద్ర నాయుడు గారు కృష్ణమోహన్ ఎక్కువ లేరు. నన్ను క్వశ్చన్ అడగమని చెప్పలేస్తారా? సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఆగండి. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పిన మాట విన్నారు, చెప్పనండి ఆయన్ని. సార్ కంక్లూడ్ చేయండి సార్, ఎక్కువ టైం లేదు. సురేంద్ర నాయుడు అన్న, నేను నిన్ను అడుగుతున్న క్వశ్చన్, సాక్షి అతను తప్పు చేశాడు అక్కడ, అతను ఎలివేట్ అవుదాం అనుకున్నావు లేకపోతే ఇంకోటో తప్పు చేశాడు, ఇప్పుడు అతన్ని సాక్షిలో కంటిన్యూ చేస్తున్నారా తీసేశారా? దానికి సమాధానం చెప్పు నువ్వు. అతను కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నాడు అతను. కంటిన్యూ స్టేషన్ లో పెట్టారు, కేసు పెట్టారు, కేసు పెట్టిన తర్వాత మీ వాళ్ళు అందరూ పోయి రిలీజ్ చేసుకొచ్చారు, ఇంకా సాక్షిలో కంటిన్యూ అవుతున్నాడు అతను. అతను సాక్షిలో కంటిన్యూ అవడంలా అది తెలుసుకో. అదే చెప్తున్నా, ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే దాన్ని సాక్షి మొత్తానికి ఆపాదించడం అనేది తప్పు. నిన్న ఓకే ఓకే వదిలేసేయండి సార్, వదిలేసేయండి సార్, దాన్ని అక్కడ వదిలేసేయండి. మనం మాట్లాడుకున్న టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోయింది. రెండు, ఇప్పుడు అతన్ని తీసేసిన ఒక్క నిమిషం ఆగండి. అతను ఓన్గా చేసి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అది పెద్దవాళ్ళు చేస్తేనే చేశాడు. ఆ పెద్దవాళ్ళని చూసుకుంటారు ఆ పెద్దవాళ్ళు చూసుకుంటారులేండి. అవసరమైతే లైఫ్ టైం కంపెన్సేషన్ ఇస్తారులే, కానీ తీసేసినా మనం అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతాం? బాబాజీ గారు.